హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ ఈరోజు కోడి తీసుకొచ్చింది గుడి నుంచి కోసుకొని నాటుకోడి పులుసు చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నాటుకోడి పీసులు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం కొంచెం నూనె వేసి నూనె వేయండి. 5 టేబుల్ స్పూన్ నూనె పోయండి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. కొంచెం ఉల్లిగడ్డ, పుదీనా వేయండి ఫ్రెండ్స్, ఇంకా పచ్చిమిర్చి కూడా. ఆమె ఎట్లా వేస్తుందో ఇప్పుడు నవ్వకుండా వేస్తుండ్రు కానీ. మొత్తం పోయింది ఫ్రెండ్స్, కొంచెం కలపండి ఫ్రెండ్స్. కలపండి ఫ్రెండ్స్, మూత పెట్టండి ఫ్రెండ్స్. 2 minutes అయినాక తీయండి ఫ్రెండ్స్. మూత తీసి ఫ్రెండ్స్ సరిపడా కారం వేయండి ఫ్రెండ్స్. కలపండి ఫ్రెండ్స్, ఎందుకంటే కారం రుచిగా ఉండాలంటే కలపండి ఫ్రెండ్స్. సరిపడా వాటర్ వేయండి ఫ్రెండ్స్, నీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, మాకు మా అమ్మ ఎంత టేస్ట్ పడుతుందో ఆ ముఖం మనం చూసి కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మూత పెట్టండి ఫ్రెండ్స్, ఉడకనికి మూత పెట్టండి ఫ్రెండ్స్. 5 minutes అయినాక తీయండి ఫ్రెండ్స్. మూత తీయండి ఫ్రెండ్స్, ఇట్లా ఉడుకుతుందో చూడండి ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే రుచికి సరిపడా మసాలా వేయాలి కదా ఫ్రెండ్స్. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. మూత తీయండి ఫ్రెండ్స్, పుదీనా కోయండి ఫ్రెండ్స్, కొత్తిమీర అది మర్చిపోయాను, కొత్తిమీర వేయండి ఫ్రెండ్స్ కోసి.
మూత పెట్టండి ఫ్రెండ్స్, తీయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మమ్మీ నాకు కొంచెం సూప్ ఇస్తుంది ఊపుకుంటూ, ఎంత ప్రేమనో. ఆహా, అమ్మ చేతి వంటలే సూపర్ ఉంది ఫ్రెండ్స్. కారం, ఉప్పు సరిపడా అన్నీ సెట్ అయింది ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉడికిందో. పట్టుకోసారి నేను వచ్చి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో, షేర్, కామెంట్స్ అండ్ లైక్స్. ఇది మాకు సపోర్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో.